గ్రామ దేవతలు అమావాస్య రోజున అత్యంత శక్తివంతంగా తయారవుతూ ఉంటారు. అవును. అవునా? అవును. అలాంటి దేవతలకు అమ్మవారికి చక్కగా తీసుకెళ్ళి గ్రామ దేవతల గుళ్ళలో పూజారులు ఉండరు. ఓ 2 చెంబులు నీళ్లు పోయండి, చక్కగా శుభ్రంగా విగ్రహాన్ని కడగండి. అవకాశం ఉంటే అభిషేకం చేసుకోండి. శుభ్రం కడిగి చీర కట్టేసి ఒక బ్లౌజ్ పీసో చీరో ఏదో మీ అవకాశాన్ని బట్టి కట్టండి. చక్కగా అమ్మవారికి గంధం పెట్టి బొట్టు పెట్టండి. పసుపు కుంకుమ అగరబత్తీలు కర్పూరం ఇంట్లోంచి పెరుగన్నం కానీ పాయసం కానీ తీసుకొని వెళ్ళండి. దాంతోపాటు ఒక 27 నిమ్మకాయలు మాలగా కట్టుకొని దారం తీసుకొని దానికి పసుపు పూసి నిమ్మకాయలు గుచ్చుకొని వాటికి కూడా చక్కగా గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకొని ఒక 9 నిమ్మకాయలు తీసుకొని వెళ్ళండి. విడిగా తీసుకుని వెళ్ళి ఆ అమ్మవారికి చీర కట్టిన తర్వాత నిమ్మకాయల మాల వేయండి. అవకాశం ఉంటే ఒక పుష్పాల మాల వేయండి. ఈ 9 నిమ్మకాయలు కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పసుపు కుంకుమ తీసుకెళ్ళమని చెప్పాం కదా, ఈ రెండు మిక్స్ చేసి బండారి అంటారు అమ్మవారి దగ్గర ఉండేటువంటి పసుపు కుంకుమ రెండు మిక్స్ చేసిన దాన్ని ఈ బండారితో అమ్మవారికి మీ మనస్ఫూర్తిగా ఏ అమ్మవారితో అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. కుంకుమ నిమ్మకాయల మీద కుంకుమ కొద్దిగా తెచ్చుకొని ఇంట్లో రోజు బొట్టు పెట్టుకోవడం, మీరే కాదు ఇంట్లో పిల్లలకు కూడా వాడి చేయండి బొట్టు పెట్టుకోవడం. అది అలాగే ఈ 9 నిమ్మకాయలు తీసుకొచ్చుకున్న తర్వాత ఒక 3 నిమ్మకాయలు చక్కగా ఇంటికి కట్టండి. ఒక నిమ్మకాయ కట్ చేసి సగానికి పసుపు కుంకుమ అద్దేసి గడపకి ఇరువైపులా పెట్టండి. ఇంకో నిమ్మకాయని ఒక చెంబులో రాగి చెంబులో నీళ్లు తీసుకొని కొద్దిగా 4 మిరియాలు వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి దాంట్లో ఈ నిమ్మకాయ వేయండి. అది ఈశాన్యంలో పెట్టండి ఇంట్లో. అప్పటికి ఎన్ని నిమ్మకాయలు అయిపోయినాయి? 5 అయిపోయాయి. ఇంకా 4 ఉంటాయి. ఇంట్లో ఉండేటువంటి నలుగురు కూడాను దాన్ని మళ్ళీ సగానికి కోసేసి చక్కగా జ్యూస్ చేసుకొని సగం బద్దలు తాగేసేయండి. ఇంకా 4 బద్దలు ఉంటాయి, ముక్కలు ఉంటాయి. ఈ 4 ముక్కలు కూడా మరుసటి రోజు ప్రొద్దున్నే స్నానం చేసే ముందు చక్కగా తలకి పెట్టుకొని స్నానం చేయండి. మీ ఇంట్లో నరఘోష కానీ శత్రుబాధలు కానీ దారిద్ర్య బాధలు కానీ అడుగు పెట్టాలంటే కూడాను 100 సంవత్సరాలు ఆలోచించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ప్రతి అమావాస్యకు చేయొచ్చు. అఖండమైనటువంటి యోగం కలుగుతుంది. సమస్త బాధలు కూడా నివృత్తి కలుగుతాయి.